పడిపోయినటువంటి తెల్లని బూదితోటి చిత్రకర్మ అనబడేటటువంటి ఒక గణపతి, అంటే గణముల యొక్క నాయకుడు ఒక ఆయన. గణపతి అంటే వినాయకుడు అనుకున్నారు. ఒక గణపతి ఒక మూర్తిని చేస్తే, ప్రాణప్రతిష్ఠ చేస్తే బ్రహ్మగారు వచ్చి భండా అని పిలిచారు ఆయన. భండుడంటే సిగ్గులేనివాడు. ఒక్క మాట చెప్పాలంటే సిగ్గులేనివాడు అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. సిగ్గులేనితనము అంటే నా ఉద్దేశంలో ఏదో ఆయన ఉండవలసిన రీతిలో ఉండనివాడు కాడు అని కాదు. ఎరా నీకు సిగ్గు లేదురా, ఎన్ని మాటలు చెప్పినా నీకు ఇన్ని మార్కులే వస్తున్నాయి అంటారు. మార్కులు రావడానికి సిగ్గుకి సంబంధం ఏంటండి? అంటే సిగ్గు లేనివాడు అంటే ఏమిటో తెలుసా? మీరు తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకోని ఎన్ని మాటలు చెప్పినా తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటి అన్ని స్థితులు మీకు కల్పింపబడి ఉన్నా అది తప్ప మిగిలినవన్నీ అనుభవించేవాడు, ఇది వదిలేసేవాడు, వాడు సిగ్గుపడవలసిన వాడు కదండి. సిగ్గు లేదమ్మా నీకు అంటారు. సిగ్గు లేదమ్మా అంటే చెయ్యకూడని పని చేసింది, చిన్న పని అనుకోండి, అది అలా ఎందుకు చేసావు, అలా చేయకుండా ఉండాల్సిందంటారు. అది పెద్ద తప్పు అనుకోండి, సిగ్గులేని పని చేసావు నువ్వు అంటారు. భండాసురుడు అనగా సిగ్గులేనివాడు. సిగ్గులేనివాడు అంటే ఏమిటో తెలుసా అండి? చక్కగా వేళపట్టున తినడం, చక్కగా నిద్రపోవడం, వేళపట్టున తినడం కోసం సంపాదించడానికి తిరగడం, తిరిగి సంపాదించడం, తిరిగి సంపాదించింది తినడం, తిన్నది బాగా వంట పట్టిన తరువాత ఈ వంట పట్టిన దాని వలన కలిగిన శక్తితో ఎన్ని సుఖాలు అనుభవించచ్చో అన్ని సుఖాల కోసం తిరగడం, అంత తిరిగి అన్ని సుఖాల కోసం సంపాదించడం, అంత సంపాదించి సుఖాలని హెచ్చవేత వేయడం. 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12. ఈ సుఖాలన్నీ దేని కొరకు? దీని కొరకు. ఎన్ని సుఖాలు ఉండడానికి అవకాశం ఉందో అన్ని సుఖాలకి దీన్ని తేవడం కోసం తిరుగుతుంటాడు, తిరుగుతుంటాడు, తెస్తుంటాడు, తెస్తుంటాడు, తింటుంటాడు, తింటుంటాడు, సుఖపడుతుంటాడు, సుఖపడుతుంటాడు, తిరుగుతుంటాడు, తిరుగుతుంటాడు, సంపాదిస్తుంటాడు. ఎన్నడూ ఇది తప్ప ఇంకోటి ఉందని తెలుసుకోడు. అలా తెలుసుకోని దానికి నీకు ఈ మనుష్య శరీరం అనవసరం, సిగ్గుపడు. అదే భండాసురుడు అంటే కదండి. మీరు బాగా ఆలోచించండి. తిరగడానికి మా వీధిలో కుక్క ఉంది, నేను అది అంతే, నేను తిరుగుతుంటాను. 10 మోటార్ సైకిల్ ఎక్క ఆఫీసు తిరుగుతాను, కుక్క తిరుగుతుంది. 5 కుక్క పని అయిపోతుంది, వచ్చేస్తాను, నేను వచ్చేస్తాను. రాత్రి ఇంకా నేను నిద్రపోతాను, కుక్క అప్పుడప్పుడు తిరుగుతుంటాను, కుక్క పడుకుంటుంది. నాకు పిల్లలు ఉన్నారు, కుక్కకి పిల్లలు ఉన్నాయి. నాకు భార్య ఉంది, కుక్కకు ఆడకుక్క భార్య ఉంది. నేను పెద్దవాడిని అవుతున్నాను, మా వీధి కుక్క కూడా పెద్దదవుతాను. నాకు దాహం వేస్తుంది, మా కుక్కకి దాహం వేస్తుంది. కుక్క చచ్చిపోతుంది ఇప్పుడు, నేను చచ్చిపోతాను ఇప్పుడు, నా శరీరం కూడా పడిపోతుంది ఇప్పుడు. ఇప్పుడు కాకపోతే ఓ 20 ఏళ్ళు పోయాక పడిపోవడం ఖాయం. ఏమిటి తేడా నాకు కుక్కకి? అంటే పులిహార కనపడితే కుక్క ఆకు మీదకి దూకి తింటుంది, నేను నైవేద్యం పెట్టి తినాలి. పెట్టకుండా తిన్నప్పుడు కుక్కకి నీకు ఏమిటి తేడా అని నువ్వు సిగ్గుపడాలి. కుక్కకి సమయం యొక్క విలువ తెలియదు, తిరుగుతుంది. ఈ జీవిత కాలము యొక్క విలువ నీకు తెలుసు, నువ్వు ఈశ్వరార్చన చెయ్యాలి. చెయ్యనప్పుడు నీకు సిగ్గు లేదా, సమయాన్ని పాడు చేస్తున్నావు అని అడగాలి కదండి. దేనికి సిగ్గుపడాలి అంటే నీకున్న ఏ విభూతి ఈశ్వరారాధనకి పనికి రాకుండా నిరుపయోగమైపోతుంటే, కాలమంతా సంపాదన కొరకు తప్ప, సుఖముల కొరకు తప్ప ఈశ్వరార్చన కొరకు పనికి రాకపోతే, ఆత్మని తెలుసుకోవడానికి ఉపయోగం లేకుండా నువ్వు పడి ఉండిపోతే, నీ యందు 3 మలములు అంటుకుని నువ్వు ఉండిపోతే, అప్పుడు నువ్వు సిగ్గుపడవలసినటువంటి భండాసురుడివి. ఎక్కడో భండు ఉన్నాడు అనుకోకండి, ఇక్కడే ఉన్నాడు భండు. ఎవడా భండా? బ్రహ్మగారే పిలిచాడు, భండా అని పిలిచాడు. ఒకసారి బూదైపోయింది, అందులోంచే మళ్ళీ పుట్టింది, ఆ పంచభూతాల్లోంచే వచ్చింది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాడు భండాసురుడు? అక్కడి నుంచే వచ్చాడు. కాబట్టి అన్నీ భండాసురుడులే. ఎప్పుడు? ఈశ్వరారాధన వైపుకి వెళ్ళనంతసేపు. ఈశ్వరారాధన వైపుకి నిలబడితే అంటే ఏమంటే మేము ఎవ్వరం కూడా సంసారాలు చేయకూడదా, మేము ఎవరం సుఖంగా ఉండకూడదా? అలా చెప్పలేదు శాస్త్రం. నీ పని యందు నువ్వు ఉండు. ఏమమ్మా అంత నవ్వు వచ్చింది, అందులో ఏం నవ్వు వచ్చింది మీకు? మీరు ఈ స్థాయిని మించి ఏమైనా ఆరాధన చేసేస్తున్నారా? రోజు జ్ఞానైపోయారా? దేనికంత నవ్వు మీకు? సభ యందు మర్యాదగా ఉండడం నేర్చుకోండి. ఆ మర్యాద రానప్పుడు వెనక్కి కూర్చోండి. కాబట్టి భండా అంటే ప్రవర్తన తెలియనివాడు, సిగ్గుపడవలసిన వాడు. ఎవరు సిగ్గుపడవలసిన వాడు?
అంటే 3 రకములైనటువంటి మలములు శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఆణవ మలము అంటారు. ఆణవ మలము అంటే పంచభూతములతోటే తయారవుతుంటుంది. ఈ పంచభూతాలతో ఉంటుంది. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. మట్టితో తయారైంది. దీనిలోనే నీరు ఉంటుంది, దీనిలోనే వాయువు ఉంటుంది, దీనిలోనే ఆకాశం ఉంటుంది, దీనిలోనే వేడి ఉంటుంది. ఆఖరిని ఇదేమైపోతుంది? బూజి అయిపోతుంది. ఇదే మళ్ళీ ఇంకో ప్రాణిగా పుట్టాలి. ఎక్కడి నుంచి పుడుతుంది? మళ్ళీ ఈ పంచభూతాలతోటే పుడుతుంది. కాబట్టి ఎప్పుడూ శోణితపురంలోనే ఉంటాడు. ఎప్పుడూ రక్తమాంసములతో కూడిన శరీరంలోనే ఉంటాడు. మిగిలిన శరీరాల్ని తప్పు పట్టడానికి వీల్లేదు. బాధపడవలసింది ఎప్పుడంటే నిజానికి ఈ నామం విన్నప్పుడు. ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు బాధపడాలి? అరే నిజమే కదా, ఈ శోణిత నగరంలో ఉండి ఈ శరీరంలో ఉంటూ మనం చేసిన ఈశ్వరారాధన ఎంత పాటి. ఒక రోజు లేస్తే మహా అయితే 20 నిమిషాలు, అరగంట. 23 గంటల 30 నిమిషములు ఈశ్వర సంబంధం లేకుండానే జీవితం వెళ్ళిపోతోంది. ఇప్పటికి ఎంత వయస్సుందని అనుకుంటున్నావో అంత వయస్సు శోణితపురంలో వెళ్ళిపోయింది. శోణితపురంలో వెళ్ళిపోయింది అన్న మాట విని బాధపడవలసినటువంటి విషయం అది కదా. అంత బాధపడవలసినటువంటి విషయం అయి ఉంటే మీరు అది గమనించి దాని వలన మీరు బాధపడితే, మీరు బాధపడినప్పుడు అయ్యో ఇంత జీవితం అయిపోయింది, ఇప్పటికైనా నాకు భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి నేను ఏ పని చేసినా అది ఈశ్వరారాధన వైపుకి నడుచుగాక. నేను అన్నం తింటే ఇది అమ్మవారు పెట్టిందని నైవేద్యం పెట్టి తింటే దోషమేం లేదు. నేను ఉదయం లేస్తూ భగవంతుడి ముఖం చూసి లేస్తే నేను లేవడం తప్పు కాదు. నేను లేవగానే భూమికి నమస్కారం చేస్తే భూమి అమ్మ కాలుతో తంతునాను క్షమించమని నమస్కారం చేస్తే నేను లేవడం తప్పు కాదు. అమ్మ తప్పక కడుపు కోసమని నేను ఉద్యోగానికి పెడుతున్నానమ్మా, నాలో శక్తి నువ్వు శక్తివై నా చేత ఉద్యోగం చేయించి ఐశ్వర్యం ఇచ్చి నా కడుపు నిండడానికి అవకాశం ఇచ్చావమ్మా అని నమస్కరించి నేను కూర్చుని ఉద్యోగం చేస్తే అది తప్పు కాదు. నేను సాయంకాలం ఇంటికి వచ్చి సంధ్యావందనం చేసుకోవాలని గుర్తిరిగి వెంటనే సంధ్యావందనం చేసుకుంటే మంచి లక్షణం. నేను రాత్రి పలహారం చేసే ముందు మళ్ళీ ఈశ్వర నివేదన చేసి పలహారం చేస్తే తప్పు కాదు. 1 గంట సమయం ఉంది, రావే ఇవాళ మన ఇద్దరం కూర్చుని లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రం చదువుకుందాం, ఎన్నాళ్ళైందో మన ఇద్దరం చదివి అని ఇద్దరూ కూర్చుని లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రం చదువుకుంటే నువ్వు భండుడివి కావు. నువ్వు భండుడివి కాకుండా ఉండడం ఎలాగో నేర్చుకో. భండుడిగా ఉండిపోయినందుకు సిగ్గుపడు, భండుడిగా ఉండినందుకు సంతోషపడిపోతే అది మళ్ళీ చాలా ప్రమాదకరమైన లక్షణం కదండి. దానికి సంతోషపడడం ఏమిటి? దానికి ఎప్పుడూ సంతోషపడకూడదు. భండుడిగా ఉన్నందుకు సంతోషపడితే అమ్మవారి ఆగ్రహానికి గురైపోతారు మీరు. అలా సంతోషపడ్డాడు వాడు, నేను భండుడుగానే ఉంటానని సంతోషపడితే అమ్మవారి ఆగ్రహానికి హేతు అయింది. అది వాడు మారలేదు. అందుకని అది సంతోషపడచ్చా? పడకూడదు. అలా పడకూడదు. ఎందుకు పడాలి? నువ్వు సిగ్గుపడాలని చెప్తున్నాను పక్క నుంచి. భండుడనగా సిగ్గులేనివాడు. నువ్వు సిగ్గుపడకపోతే అప్పుడు భండుడు పోయి కూర్చుంటావు సభలో. కాబట్టి భండాసురుడు అయ్యో ఏం పోతోందని తెలుసుకోలేనివాడు. కాబట్టి ఎప్పుడూ సుఖములయందు మమేకమైపోయినవాడు, కాలము యొక్క విలువ గుర్తుపట్టనివాడు, ఈ ఉపాధి యొక్క ఔన్నత్యమును తెలుసుకోలేకపోయినవాడు, ఇందులో మాత్రమే నేను భగవన్నామం చెప్పగలను, దీంతో మాత్రమే నేను వినగలను, దీనితో మాత్రమే నేను సిగ్గుపడగలను. మీరు ఇది గుర్తుపట్టండి. ఒక కుక్క నా ఇంట్లో పులిహార ఈశ్వరుడికి నైవేద్యం చెయ్యడం కోసం తీసుకెడుతూ నేను ఎందుకో అక్కడ పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి అయ్యో ఆచమన పాత్రలో నీళ్లు కూడా పట్టుకుని వచ్చేద్దామని లోపలికి వెళ్ళాను అనుకోండి, ఈలోగా కుక్క వచ్చి తినేసింది అనుకోండి. హరేరే కుక్క తినేస్తోంది, నేనేం మహాజ్ఞానిని కాను, కుక్క ఎందు ఈశ్వరుణ్ణి చూడడానికి చెప్పెట్టి కుక్కని కొట్టాను అనుకోండి, కయ్యోమని ఏడుస్తూ వెళ్ళిపోతుంది కుక్క. కానీ మళ్ళీ 2 గంటలు అయ్యేటప్పటికి ఇంకోళ్ళ ఇంట్లో కూడా అలాగే పెడుతుంది. కాబట్టి సిగ్గు లేదురా ఈ కుక్కకంటాం, సిగ్గు లేదురా పిల్లికి అంటాం. ఆ ఉపాధికి ఆ దోషం ఉంది, అది సిగ్గుపడదు. ఎందుకంటే అది ఎప్పటికీ తెలుసుకోలేదు. ఈ ఉపాధి ఉండి తెలుసుకోలేకపోతే నీకు సిగ్గు లేదురా, నీకు సిగ్గు లేదురా అంటాం. అస్తమానం ఈ మాటే వాడతాం మనం. తప్పు చేసిన వాళ్ళందరినీ, మన పిల్లల్ని నీకు సిగ్గు లేదు అంటాం. నీకు సిగ్గు లేదు అని అడగడమే భండాసురుడు అని పిలవాలి. ఇప్పుడు చూడండి, భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భండాసురుణ్ణి వధించడం కోసమని సమస్త శక్తులతో ఆవిడొస్తోంది. అంటే ఆ భండ లక్షణం లోపల ఉండిపోతే, ఆ శోణిత నగరంలో ఉండి భగవంతుడి వైపుకి అడుగులు పడకపోతే మీరు దేవర్షిగణ సంఘాత స్తూయమానత్మవైభవ
అమ్మా నేను భగవన్ మార్గంలో నడిచేటట్టుగా అనుగ్రహించు అని మీరు ప్రార్థన చేస్తే ఆ తల్లి ఇక్కడ ఆవిర్భవిస్తుంది. చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, దేవతల కార్యాన్ని ఆవిడ తీరుస్తుంది. తీర్చి ఇప్పుడు మీ లోపల ఉన్న దేవతల్ని కాపాడుతుంది. అంటే మంచి గుణాలని కాపాడుతుంది. కాపాడి ఆ మంచి గుణాలు ఇంకా అల్లుకునేటట్టు చేస్తుంది. అల్లుకునేటట్టు చేసి మిమ్మల్ని భగవంతుడి వైపుకి అడుగులు వేయించి బాగా రక్షిస్తుంది తప్ప భండాసురుడు ఎప్పుడో చచ్చిపోయాడని మీరు కథగానే చెప్పుకున్నారనుకోండి, మీకు ఎప్పటికీ ఇది ఉపయుక్తము కాదు. అందుకే లలితా సహస్రం గురూపదేశం అనడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు ఆణవమలము ఒకటి తెలుసుకున్నారు. అందులోనూ పంచభూతాలే, కుక్కలో ఇందులోనూ పంచభూతాలే. అది సిగ్గుపడవలసిన పని దానికి లేదు. కానీ నాకు సిగ్గుపడవలసినటువంటి పని ఉన్నది. అందుకని నేను సిగ్గుతో బతకాలి. ఒక తప్పు చేస్తే ఒకళ్ళు పట్టుకున్నారా లేదా కాదు, లోపల ఈశ్వరుడు చూస్తున్నాడు, నేను సిగ్గుపడాలి. నీకు ఆ లక్షణం లేదు, నువ్వు భండుడివి. ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి నామంతో అద్దం పెట్టేసింది శాస్త్రం. అమ్మవారు వసిన్యాది దేవతలతో చెప్పించడానికి కారణం అది. నేను ఏ తప్పులు చేస్తున్నానో మీకు తెలియకపోవచ్చు. నేను ఇవాళ ఇలా పంచకట్టుకుని మీ ముందింత పవిత్రంగా కూర్చుని చెప్తున్నాను కాబట్టి నేను ఉపన్యాసం చెప్పేగానే వచ్చి మీ అందరూ నా కాళ్ళకి నమస్కారం చేస్తారు. నా యందు తప్పులు ఏమైనా ఉన్నాయనుకోండి, నేను ఆ బలహీనతల నుంచి బయటికి రాలేకపోతున్నాను అనుకోండి, మీకు చెప్పడం కాదు, ఇది నమ్ముకుని నేను ఈశ్వరుడికి చెప్పుకోవాలి. ఈశ్వర, నాకు ఆ బలహీనత లేకుండా చేసేయి, అక్కడ బలంగా నన్ను తయారు చేయి, నేను అలా లొంగిపోకుండా నన్ను కాపాడు అని నేను ఈశ్వరుడికి చెప్పుకోవాలి. అది దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. నేను అలా చెప్పుకున్నాను అనుకోండి నిజాయితీగా ఆవిడ నన్ను భండుణ్ణి కానివ్వదు, ఆవిడ నన్ను దేవతం చేస్తుంది. అంటే ఇప్పుడు నా కోసం రాక్షస గుణాలని చంపుతుంది తప్ప ఆవిడ నన్ను చంపదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భండుడిగా మీరు అమ్మవారి ముందు నిలబడితే మీరు సిగ్గుపడక్కర్లేదు, కానీ నిర్జింపబడతారు. భండుడిగా కాకుండా దేవతలుగా అమ్మవారి పక్కన నిలబడితే భండుడు నిర్జింపబడతారు, మీరు దేవతాగణాలయ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దీనికి మీరు సిగ్గుపడాలంతే. ఈ నామం గొప్పతనం ఏమిటంటే, ఈ నామం చెప్పగానే సిగ్గుపడు. దేనికి సిగ్గుపడతావు? తప్పులు లేవా నీ యందు? ఉన్నాయి, ఏవో తప్పులున్నాయి. ఏదో ఒక తప్పు, నా యందు బలహీనత ఉంది, నిజమే, నాకు ఎందుకు తెలియట్లేదు, శోణితపురంలో ఉన్నాను, రక్తమాంసాల్లో ఉన్నాను, ఆ తల్లి కదా నన్ను ఉంచింది. నిజంగా ఇందులో ఏముంది? కోసి చూస్తే పుల్లటి కంపు వచ్చే మాంసం, నెత్తురు, ఎముకలు, మజ్జ, చర్మము, అస్థి, శుక్ల, మేధ, ఈ పదార్థములతో ఉంటుంది. నిజంగా ఏ డాక్టర్ గారో ఎందుకండి అమ్మవారి ఇలా కప్పింది కాబట్టి సరిపోతోంది, ఇక్కడొక్క పుండు పుట్టి ఇంత చీవు పోసింది అనుకోండి, ఎన్ని ఈగలొచ్చి తినేస్తుంటాయో దాన్ని. మీ శరీరమే మీ ఎదురుగుండానే తినేస్తుంటాయి. పుండెడిపోతుంది, నెత్తురు కారిపోతుంటుంది, నొప్పి, ఎంత కష్టమో ఓర్చుకోవడం. ఈ శరీరం శోణిత నగరంలో ఉన్నాం, మనం రక్తమాంసములలో ఉన్నాం. ఆ రక్తం ప్రవహించడం ఆగిన, గడ్డ కట్టిన, రంగు మారిన అయిపోయింది మన బతుకు. ఎవరు ఎర్రటి రక్తాన్ని తయారు చేసిన వారెవరు, తిప్పిన వారెవరు? అనుక్షణం తిప్పుతోంది ఆ తల్లి. ఆ బ్లడ్ ప్రెషర్ రేటు మారింది అనుకోండి, అయిపోయింది. ఊపిరి తీసేటప్పుడు ఎగూపిరి వచ్చిందనుకోండి, అయిపోయింది. దిగూపిరి వచ్చిందనుకోండి, అయిపోయింది. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. ఒక్క వేగంతోనే రక్తాన్ని తిప్పుతున్నావు తండ్రి. ఆ 120/80 రీడింగ్ మారిందో, 1050 1025 వేసుకోవాల్సిందే. కాబట్టి ఈశ్వర, నువ్వయ్యా నిర్వాహకుడవి, ఇన్ని నావని అహంకరిస్తున్నాను, అసలు వాడివి నీకు నేను నమస్కారం చెయ్యట్లేదు. అక్షరములను తప్పుగా వాడుతున్నాను, తప్పుగా ప్రలపిస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను. తెలిసిన నాడు సిగ్గు కూడా పట్టలేదు. నా భండాసురత్వాన్ని నువ్వు తీసేయి అని సిగ్గుపడడం దేవతలవడం, సిగ్గుపడకపోవడం భండాసురుడిగా నిలబడ్డం. కాబట్టి ఇది ఆణవమలము, కార్మికమలము. ఇంకొకటి చిత్రంగా ఉంటుంది, గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యాలే పునర్జన్మకి హేతు అవుతాయి. పాపం ఎక్కువ చేశాడు, భయంకరమైనటువంటి జన్మలోకి వెళ్ళిపోతాడు. అది చేసిన పాపం ఏముంటుందండి? ఆ ప్రాణి చేసిన పాపం ఏముండదు. మీ ఇంట్లో ఈ చిమ్మెట్టలు ఎక్కువ వస్తాయి, వానాకాలం వస్తాయి. ఈ చిమ్మెట్టలు వస్తే మనం ఏం చేస్తాం? చీపురు కట్ట పెట్టి బయటికి తోసేస్తాం. అది ప్రాణే, అది అరుస్తూ ఉంటుంది, దానికి ఆకలేస్తూ ఉంటుంది, అది ఏదో తింటుంది, భూమిలోంచి పుడుతుంది, కొన్నాళ్ళు ఉంటుంది, ఊడిపోతుంది, దాన్ని కాకులు తినేస్తాయి.
దోమ 48 గంటలో ఎంతకాలమో జీవిస్తుంది, కానీ నెత్తురు తాగుతుంటుంది. ఎప్పుడూ కొట్టి చంపేవి, ఎవరో ఒకళ్ళు చంపేస్తుంటారు, దోమతెర కట్టేస్తారు, లేకపోతే పొగ పెట్టేస్తారు. ఇన్ని రకాలుగా ప్రాణులన్నీ కూడా చేసుకున్న పాపానికి పుట్టిన ప్రాణులలో 99 ప్రాణులు బలవన్మరణము పొందేవే. సహజముగా చచ్చిపోయే అదృష్టము ప్రాణులకు ఉండదు. ఒక లేడీ అది చేసిన పాపమేమి ఉండదు, అరణ్యంలో పచ్చగడ్డి తింటుంటుంది, ఎక్కడో చూస్తుంది పులి. దానికి సరదా ఏమిటో తెలుసా అండి, మామూలుగా వచ్చి పట్టుకోదు లేడీని. ఎందుకంటే మామూలుగా పట్టుకుంటే నెత్తురు వేడిక్కి ఉండదు, అందుకని అది ఏం చేస్తుందంటే అరుస్తుంది. అరిస్తే లేడి పరిగెడుతుంది. లేడిని కొంత దూరం ఇచ్చి కొంత దూరం వెంబడించి పరిగెత్తిస్తుంది. ప్రాణభయంతో పరిగెత్తి 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 కింద పడిపోయి లేస్తూ పరిగెడుతున్నటువంటి లేడి నెత్తురు వేడెక్కిపోతుంది. ఇప్పుడు వెళ్ళి కొడుతుంది, కొట్టి నాలుకతో ఆ వేడి నెత్తురు చప్పరించి తింటుంది. ఆ నోటితో పట్టుకుని మెడని అది ఈడ్చుకుపోతూ ఉంటే ప్రాణభయంతో పచ్చగడ్డి తిని బతికేటటువంటి లేడీ ఏ అపకారం చేసింది? పువ్వుల్లో ఉండే మకరందం తాగి బతికే సీతాకోక చిలుక కాకి వచ్చి ఇలా పట్టుకుని కాళ్ళ కింద పెట్టి 2 రెక్కలు ముక్కుతో ఇలా లాగేసి మధ్యలో ఉన్న భాగాన్ని తినేస్తుంది. 2 చేతులు పీకేసినప్పుడు ఆ సీతాకోక చిలుక ఎంత ఏడ్చిందో. కోళ్ళు మీరు చూస్తుంటారు, గుత్తులు గుత్తులు కింద కట్టేస్తారు కాళ్ళు, తలకాయలు తిరగేసేసి కర్ర వేసి చుట్టూ కట్టేసేసి తీసుకెళ్ళిపోతుంటే కింద రాళ్లకి తలకాయ తగులుతుంటే కళ్ళు తిరిగిపోతుంటే కదలడానికి వీలు లేకుండా కట్టేస్తే ఎంత నిప్పెడుతుందో. అంత్యకాలంలో ఇన్ని పాలిచ్చిన ఆవు తీసుకెళ్లి కత్తి పెట్టి కంఠాలు నరికేస్తుంటారు. ఇన్ని ప్రాణులు మనం చుట్టల్లా ఏ ప్రాణి తనంత తాను మరణించే అవకాశాన్ని కూడా లేవు. అలా మరణించే అవకాశం ఉండి మరణించే లోపల భగవంతుడి గురించి చెప్పుకోవడానికి అదృష్టమున్న ఏకైక ప్రాణి మనుష్యుడు ఒక్కడే. భగవన్నామని చెప్పగలిగిన వాడు, కనీసం తన చావు తాను ప్రశాంతంగా చచ్చిపోగలిగిన వాడు ఒక్క మనిషి. మిగిలిన ఏ ప్రాణికి అవకాశం లేదు. పొద్దున్నే అయింది, పేపర్ చదివావు, ఏదో వ్యగ్రతతో కూడిన ఒక విషయాన్ని పట్టుకుంటే దీని మీద భార్యతో మాట్లాడు తప్ప సూర్యోదయం కాకుండా సంధ్యావందనం చెయ్యి ఒక్క నాటిక చెప్పదు. దానికి పొద్దున్నే లేవాలి. ఎందుకు వచ్చిన గొడవ? ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం ఉందిగా, అది ఎంచుకుంటుంది తప్ప ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం కరిష్యే అన్న మాట లేకుండా సంధ్యావందనం చెయ్యని చెప్పదు. సుఖాలనే గుర్తు చేస్తుంది, అలా ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ అలా అలవాటు పడిపోయి ఎక్కడి దాకా వెళ్ళిపోతుందో తెలుసా అండి? ఇదే మీరు చూడండి, సింధురవ్రజ సేవిత అంటే ఎలా ఉంటుందంటే, ఆయన కూర్చుంటాడు, పక్కన పెట్టి కూడా పెట్టుకుంటాడు. ఇప్పుడు మీరు వెళ్ళి అయ్యా ఆ పెట్టి తీసి కింద పెట్టుకోండి నేను కూర్చుంటానన్నారు అనుకోండి రైల్లో, ఇప్పుడు ఆయన పెట్టి తీయడు, కొంచెం జరిపి కూర్చోండి అంటాడు. పెట్టి ఎందుకండి రైల్లో పక్కన, పెట్టి కింద పెట్టుకోవచ్చు కదా అంటే, ఆయన ముందొచ్చి కూర్చున్నాడు కాబట్టి కొంత చోటు ఉంచుకుంటాడు, తర్వాత ఏమైనా కొంచెం అలా వారగిలా పడుకోవాలనిపిస్తే ఉంచుకుంటాడు. అందుకని ఆయన ఆ చోటు మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు. అంటే సుఖం ఇప్పుడు సుఖం తర్వాత సుఖం అన్నిటినీ లెక్క కట్టుకుంటాడు. ఈ లెక్క కట్టుకోవడం ఎంతవరకు వెళ్ళిపోతూ ఉంటుందంటే, అసలు ఉపాధి ఉంటుందో ఊడిపోతుందో వాడికి తెలియదు, అది తెలియదు. కానీ ఎంత % వడ్డీ వస్తుంది, ఎక్కడ పెడితే ఎక్కువ వస్తుంది, ఎన్నేళ్లకి మెచ్యూర్ అవుతుంది, తన పుణ్యం అయిపోయి డబ్బు వస్తోంది, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ పుణ్యకార్యం చేయడు, దీంతో ఓ పల్లకి పట్టుకోడు, నోటితో ఓ భగవన్నామని చెప్పడు, ఒక్క శ్లోకం విండవు, ఒక్క ఉపన్యాసం విండవు, ఒక్క పుస్తకం చదవడు, లక్షలు ఖర్చు పెడతాడు, ఇంట్లో 200 రూపాయలు పెట్టి 7 కాండలు రామాయణం ఉండదు. మీరు పుట్టిన దగ్గర నుంచి ఎంత ఖర్చు పెట్టారని అడిగారు అనుకోండి, కొన్ని లక్షలు ఉంటుంది. మీరు ఒక ఇంటికి వెడితే ఇంటి సంస్కారం తెలిసిపోతుంది. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు బోలెడన్ని పుస్తకాలు, అపురూపమైనటువంటి భగవన్మూర్తులు అవన్నీ కనపడుతున్నాయి అనుకోండి, ఆ ఇల్లు చాలా సంస్కారవంతమైన ఇల్లు, మహదైశ్వర్యం ఉన్న ఇల్లు. అందుకే కొన్ని ఇళ్లల్లోకి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, కొన్ని ఇళ్లల్లోకి వెళ్ళి కూర్చుంటే ఒంటి మీద గొంగళి పురుగులు పాకినట్టు ఉంటుంది. కారణం ఏమిటి అంటే, ఆ మనస్సుల్లో ఏనుగులు తిరుగుతుంటాయి. ఈ ఏనుగులు తిరుగుతున్నప్పుడు దాన్ని నీ అంత నువ్వు నియంత్రించగలవా? నియంత్రించలేవు. ఇప్పుడు మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఇది మీరు పట్టుకోవాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా.
మనస్సుకున్నటువంటి బలమేదో బలహీనత దాతారం సర్వసంపదాం దాని తప్పే ఉండదు. మీరు లోకాభిరామం శ్రీరామం ఒక్క నాటికి భూయో భూయో నువ్వు నమామి. లేవవలసింది 5ంటికి అని మీరు లేపేశారనుకోండి, దాన్ని వెళ్ళిపోతున్నాం అంతే బాత్రూంలోకి, చేస్తున్నాం అంతే స్నానం చేయించారనుకోండి, 4 రోజులు ఆగి అలారం మోగక్కర్లేదు, అదే లేస్తుంది. 5 అయింది లేద్దామా అయితే సంధ్యావందనానికి అంటే మీరు కానీ రాజీ పడిపోయారో పడుకుంటుంది. అలా కుదరదని మీరు లేచారనుకోండి అంతే లేస్తుంది. మీరు అలా దానికి మెల్లిగా ఇది చేశారనుకోండి, అంకుశంతో పొడుస్తూ ఉండాలి. ఎప్పుడు రణకోలాహలం, ఎప్పుడు తప్పుకుని యుద్ధం చేద్దామనే చూస్తుంటుంది. అందుకని రణకోలాహలం మీద సంపత్కరి ఉండాలి. సంపత్కరి అంటే ఈశ్వరుడి వైపుకి తిప్పే సంపత్తి, అది సంపత్తి. ఆవిడ్ని కూర్చోబెట్టారనుకోండి, ఆవిడ పొడుస్తూ ఉంటుంది. ఆవిడ రణకోలాహలం మీద కూర్చుని ఇలా చూస్తుంది. చూసేటప్పటికి ఇప్పుడు ఈ చిత్తవృత్తులన్నీ ఏమవుతాయి తెలుసా అండి? ఈశ్వరార్చన వైపు వెళ్ళిపోతాయి. పూర్వము తిన్నాడు, ఇప్పుడు తింటాడు. ఇప్పుడు తినేటప్పుడు తినడు, నీళ్లు జల్లి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని తింటాడు. పూర్వం నోరు విప్పితే ఎవరినో నింద చేయడమే, ఇప్పుడు అలా నింద చేయడు, భయపడతాడు. అవతల వారిలో మంచి చూసి మాట్లాడడం నేర్చుకుంటాడు. ఇంతకు పూర్వం ఏ నిగ్రహం లేదు, ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా నిగ్రహాన్ని అలవాటు చేసుకుంటాడు. క్రమక్రమంగా మారుతాడు. ఇది లోపల ఉన్న చిత్తము యొక్క వృత్తులను మారుస్తుంది ఆవిడ. ఎప్పుడు ఆవిడ పాదాలు పట్టుకుంటే అప్పుడు ఆ ఏనుగులు భండాసురుడిని చంపుతాయి. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఏనుగులు అమ్మవారి ఏనుగులుగా మారిపోతాయి. దాని మీద సంపత్కరి కూర్చుంటుంది. మీరు ఆవిడ పాదాలు పట్టుకుని ఆవిడని అనుసంధానం చేసుకుంటారు పనులన్నీ. ఏది చేస్తున్నా అమ్మవారి అనుగ్రహం అనుకుని చేస్తుంటారు. ఇప్పుడు ఏమైపోతుంది? క్షేమం యోగం, చక్కగా ఉంటుంది, ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఇదే సంపత్తి, ఇదే సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత. ఇది క్రమక్రమంగా ఏమవుతుందో తెలుసా అండి? ఇక్కడ ఒక గమ్మత్తు ఉంటుంది. ఈ మనసు ఎటువంటిదంటే ఎప్పటికప్పుడే జారిపోవడానికే చూస్తుంటుంది. ఇంత మీరు ట్రైనింగ్ ఇస్తున్నా అది ఎప్పుడు ఎటు వెళ్ళిపోదామా, ఎలా జారిపోదామా అని చూసి, ఇది ఎలా ఉంటుందంటే మనసు శివలింగం అనుకోండి, సైకతలింగం అనుకోండి, ఇసుకలింగం. ఇప్పుడు దానికి మీరు సహస్రఘటాభిషేకం చేయాలి. సహస్రఘటాభిషేకం చేద్దామని కుండతో నీళ్లు పోసారనుకోండి, ఇసుక చల్లాచెదర అయిపోతుంది శివలింగంలోది. కాబట్టి ఏం చేయాలి? మీరు పునుగు కలిపినటువంటి ద్రవాన్ని తీసుకొచ్చి అందులో కొన్ని రకాల పదార్థాలు కలిపి ముందు శివలింగం మీద పూసిశారనుకోండి, ముందు రోజు రాత్రి, మర్నాడు పొద్దున్న మీరు సహస్రఘటాభిషేకం చేసేసినా సరే లోపల ఉన్న ఇసుక చెక్కు చెదరదు, అలాగే ఉంటుంది శివలింగం. ఎందుకని? పైన పదార్థంతో పూశారు. శివలింగానికి ఏది పడితే అది పుయ్యచ్చా, పుయ్యకూడదు, పునుగుతో కూడింది పుయ్యాలి. పూసేస్తే నీరు పడిన ఇసుకకేమవదు, సైకతలింగం అలాగే ఉంటుంది. అలాగే మీరు మనసు మీద భగవంతుడి అనుసంధానం అన్న కప్పేసేసారనుకోండి, ఇప్పుడు ఇంద్రియాలు దేన్ని చూస్తున్నా మీరు ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంటే మనసు చెక్కు చెదరకుండా అలా కూర్చుంటుంది లోపల, ఏం పాడైపోదు. కానీ ఇది ఏం చేస్తుందో తెలుసా అండి? క్రమక్రమంగా ఆ పూతకి కన్నం పెట్టేస్తుంది. ఎలా పెట్టేస్తుందంటే దాని మీదకి వచ్చి బాగా వేడి కానీ ఏదైనా పడింది అనుకోండి, అక్కడ కన్నం పడిపోతుంది. పడిపోయి లోపల ఉన్నటువంటి ఇసుక మీదకి అది వెళ్ళిపోతుంది ప్రవాహం. అలా కన్నం పడిపోయి వేడి రావడానికి అది కొన్ని ద్వారాలు పెట్టుకుంటుంది. ఇవన్నీ ద్వారాలే. దీంతో మళ్ళీ మీరు చూడకూడదు పర్వాలేదని చూశారనుకోండి, త్రాచుపాముని తొడ కింద పెట్టి కూర్చున్నట్టే, తల తొక్కెట్టే పెట్టారు, అది శరీరం అంతా కదుపుతూ ఉంటుంది. ఎలాగైనా తల బయటికి రావాలి. పోతుంది కదా అనుకుంటారు, కంటితో పర్వాలేదులే అన్ని ఈశ్వరానుసంధానం చేస్తున్నాను కదా అని చూడకూడదు దాని వంక చూసేశారనుకోండి, అలా చూశారనుకోండి అంతే, ఈ పూత కన్నం పడిపోతుంది. చాలు, ఆ ఒక్కదాంతో మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది, మళ్ళీ మీరు మొదటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ వరకు మీరు దీన్ని రక్షించవలసి ఉంటుంది అంటే మల్లె నూనెతో అభిషేకం చేసే వరకు. మీ చేత్తో పడేది ఎప్పుడు మల్లె నూనె అయిపోవాలి. అంటే మీరు దేన్నైనా అలా చూసినా మనసు ఏం గుర్తు తెచ్చుకోవాలంటే, ఏముంది ఇవన్నీ నిలకడ ఉండేవా, ఏముంది ఇందులో, ఏముంది, ఏమీ లేదు, ఏ అల్లరి పటాటో. ఆ వైరాగ్యం స్థిరపడిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ కన్నాల్లోంచి ఏది లోపల పడ్డా ఆ పోతే జరగదు. అంటే ఇప్పుడు సైకతలింగం మీద బంగారు తొడుగు పెట్టేశారు. ఇప్పుడు దాని మీదకి ఆ కిటికీలోంచి ఈ కిటికీలోంచి సూర్యకిరణాలు పడ్డా ఆ తొడుగు ఏమవదు, ఛిద్రం పడదు. ఆ మీరు కప్పింది బంగారు తుడికైపోయి లోపల హిరణ్యలింగం అయిపోయే వరకు మీరు పరిశ్రమ చెయ్యాలి. దీనికి మొదలెక్కడా అంటే సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత.
ఏనుగుల గుంపుల మీద సంపత్కరీదేవిని కూర్చోపెట్టాలి. అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటి భిరావృత. గుర్రాలు అమ్మవారి దగ్గర కోట్ల గుర్రాలు. ఎన్ని గుర్రాలు ఉంటాయో తెలుసా అండి? జాతి గుర్రాలు కోటిని కోటి పెట్టి హెచ్చ వేస్తే ఎంత వస్తుందో అన్ని గుర్రాలు ఉన్నాయి అమ్మవారి దగ్గర. ఇప్పుడు ఆ గుర్రాల్లో నానా ఉత్తమాశ్వములు ఉన్నాయి. అవి ఎవ్వరికి లొంగవు. ఇన్ని గుర్రాలు లొంగాలంటే అమ్మవారు ఒకరిని నాయకురాలిగా పెట్టిందట. ఎవరావిడ అంటే ఆవిడ అమ్మవారి చేతిలో ఉన్న పాశంలోంచి పుట్టింది ఆవిడ. ఆవిడ పేరు అపరాజిత అన్న గుర్రం మీద కూర్చున్న అశ్వారూఢ. అశ్వారూఢ అన్న దేవి ఆవిడ పాశంలోంచి పుట్టి అపరాజిత అన్న గుర్రం మీద ఎక్కి కూర్చుంటుంది. ఆవిడ గుర్రం మీద కూర్చుంది అనుకోండి, ఇన్ని గుర్రాలు అదుపులో ఉంటాయి. అంటే ఏమిటో తెలుసా అండి? గుర్రాలు ఏవో బావు ఇంద్రియాలే. మన ఇంద్రియాలే గుర్రాలు, విచ్చలవిడిగా పరిగెడుతుంటాయి. ఇంద్రియాల మీద అమ్మవారిని పెట్టారనుకోండి మీరు, అంతే అణిగిపోతాయి. చెప్పిన మాట వింటాయి. ఏయ్, దీంతో చూడ్డానికి ఇంట్లో మీరు ఏమీ అవకాశం ఇవ్వలేదనుకోండి, మొదట్లో ఎప్పుడు ఎటు తల తిప్పినా భగవన్మూర్తి, ఎక్కడికి వెళ్ళినా భగవత్ సంబంధమే. ఇది ఏమవుతుందంటే దీని మీద అమ్మవారు కూర్చుంది. ఇంట్లో ఏదైనా వినపడింది అనుకోండి, భగవత్ సంబంధమే, అమ్మవారు కూర్చుంది. దీంతో ఏదైనా ముట్టుకున్నారనుకోండి, అన్ని పవిత్ర వస్తువులే ఇంట్లో, దీని మీద అమ్మవారు కూర్చుంది. తిన్నారనుకోండి, నైవేద్యం పెట్టే తినాలి, దాని మీద రుచి మీద అమ్మవారు కూర్చుంది. ఇలా మీరు అమ్మవారిని ఇంద్రియాల మీద కూర్చోపెట్టడం అలవాటు చేశారనుకోండి, క్రమక్రమంగా ఇంద్రియాలకు వచ్చే లక్షణం ఏమిటో తెలుసా అండి? దాని మీద కూర్చున్న మనస్సు కూడా క్రమంగా ఏమైపోతుందంటే వీటినే చూడడానికి ఇష్టపడుతుంది. మీరు పూజా మందిరం మీకు అక్కర్లేదండి, మీరు రైల్లో వెళ్ళిపోతున్నా మీ ఇంటి పూజా మందిరాన్ని చూపించేస్తుంది మనసు. ఇగో నీ పూజా మందిరం, కుడి చేతి పక్క అరుగు మీద పెద్ద మంటపం మీద ఇదిగో ఇలా అమరిక, ఇలా సింహాసనంలో ఇలా ఉంటారు, నీకు అగరత్తులు ఇటు ఉంటాయి, దీపం ఇక్కడ ఉంటుంది, ఇదిగో ఇలా వెలిగిస్తావు, ఇలా అక్షతలు ఉంటాయి, ఇలా పువ్వులు ఉంటాయి, ఇలా తీసి ఇలా వేస్తావు, ఇలా చేస్తావు, నీకు ఆ మూర్తులన్నీ కనపడుతుంటాయి. ఎప్పుడు తలుచుకోవాలి. కానీ ఉత్తర క్షణంలో ఏమవుతుందో తెలుసా అండి? త్రిపుటి ఏకమైపోతుంది. త్రిపుటి ఏకమైపోవడం అంటే ఇక్కడ 3 ఉంటాయి. ఆ 3 చాలా జ్ఞాత, తెలుసుకునివాడు నేను, జ్ఞేయము, నేను ఒక దాన్ని ప్రార్థన చేస్తుంటాను తెలుసుకోవడానికి, అది జ్ఞానము, తెలియుట. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను అమ్మవారి పాదాలు చూస్తున్నాను అనుకున్నాను అనుకోండి, ఇలా ముందు కూర్చోగానే ఈ గుర్రం ఎక్కినటువంటి మనసు ఏం చేస్తుందంటే, ఏ గుర్రం ఎక్కితే బయటికి వెళ్ళిపోవచ్చు చూస్తుంది. కాసేపు ఏయ్ పట్టుకో పాదాలు అన్నారనుకోండి, అలా పట్టుకున్నట్టే ఉంటుంది. ఒక గోళ్ళు 10 గోళ్ళు అంటుంది. అన్న తర్వాత గోళ్ళు అనగానే అది ఏం చేస్తుందంటే ఇంకో వాసన తీసుకొస్తుంది. గోల్డ్ అంటే గుర్తొచ్చింది, ఆ గోరు ఎదురు దెబ్బ తగిలి చాలా ఇబ్బంది వచ్చింది, ఆ గోరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, గోల్డ్ ఒకటి తీసుకోవాలి, బ్లేడ్ తెచ్చుకుందామని మర్చిపోతున్నాను, బ్లేడ్ కాకుండా నెయిల్ కటర్ అయితే బాగుంటుంది, ఆ నెయిల్ కటర్ మంచిది కొనుక్కోవాలి ఈసారి. ఈ మాట ఆఫీస్కి వెళ్ళినప్పుడు 1 గంట పర్మిషన్ పెట్టాలి, ఆ సూపర్ బజార్ వైపుకో ఎక్కడికో వెళ్ళి మంచి నెయిల్ కటర్ ఒకటి కొనుక్కోవాలి. ఇప్పుడు అమ్మవారి గోళ్ళ దగ్గర ఉన్నారా, నెయిల్ కటర్ దగ్గర ఉన్నారా మీరు? అది గుర్రం ఎక్కి పారిపోయింది. ఇలా మీరు గుర్రాలని అదుపు చేశారనుకోండి, మీరు బెంగ పెట్టుకోకూడదు. ఆ ఫోన్లో వెళ్ళిపోయావా, రా మళ్ళీ చూడు గోళ్ళు, మళ్ళీ మొదలెట్టారనుకోండి, క్రమంగా ఏమైపోతుందో తెలుసా అండి? కొన్నాళ్ళకి బండి కట్టే గుర్రం అని ఏం చేస్తారంటే కళ్ళు మూసేస్తారు, ఏమీ కనపడినివ్వరు, కళ్ళు మూత వేసేసి ఎక్కి కూర్చుని చల్ అనగానే పరిగెడుతుంది గుర్రం, దౌడు తీస్తుంది. అలా ఇది ఏం చూస్తోందో దాన్ని వదిలేస్తుంది, లోపల ఏం చూస్తోందో దాన్ని చూస్తుంది. అలా ఎలా చూస్తుందో తెలుసా అండి? త్రిపుటిని ఏకం చేస్తుంది. ఇలా కూర్చుంటే వెంటనే ఇక్కడ అమ్మవారి పాదాలు చూపించేసి అమ్మవారి పాదాలు పట్టుకుంటుంది, ముట్టుకుంటుంది, తల మీద పెట్టుకుంటుంది, పువ్వులు ఎడుతుంది, దాని మీద ఉన్న బొట్టు తీసుకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది, ఆవిడ మీద వాలుతుంది, పైకి లేస్తుంది, ఆ కుంకం నాకు ఇక్కడ అంటుకుందంటుంది, అమ్మవారి పాదాల్లోంచి మంచి సువాసన వస్తుందంటుంది, మట్టెలు కనపడుతున్నాయంటుంది, మంజీరాలు కనపడుతున్నాయంటుంది, మంజీరాలకి గంటలు ఉన్నాయంటుంది, అమ్మవారు పచ్చటి చీర కట్టుకుందండి, చీరకి ఎర్రటి అంచు ఉందంటుంది. ఇవన్నీ చూస్తూ ఇక్కడ ఆనందపడిపోతుంది. ఇప్పుడు ఈ గుర్రాలకి బయట తిరిగి ఆనందం అక్కర్లేదు, ఈ ఆనందం కావాలి. మీరు పై ఆనందం కోసం వెళ్ళినా ఇవి అస్తమానం వెనక్కొచ్చి త్రిపుటిలోకి ఎడుతుంటాయి. ఇలాంటి స్థితి రావాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. భండుడిగా ఉండకుండా అమ్మవారి దేవతా సైన్యంలోకి వెళ్ళిపోవడం అంటే ఇది. ఇలా వెళ్ళడానికి అందుకని అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటి భిరావృత
రేపు బాలపూజ ఉంది కాబట్టి నన్ను మీరు కొద్దిగా సహకరిస్తే నేను ఒక 2 నామాలు చెప్పి పూర్తి చేసేస్తాను. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజ రథము అంటే శ్రీచక్రం. శ్రీచక్రం నేను ఇవాళ